రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అంటే ఏంటి? నవజాత శిశువులు అంటే పిల్లలు 36 వారాల కన్నా ముందే పుట్టిన పిల్లల్లో రెటినా కంప్లీట్గా డెవలప్ అవ్వదు. నార్మల్గా 40 వారాలు జెస్టేషనల్ ఏజ్ ఉంటే తప్ప పిల్లల్లో కంప్లీట్గా రెటినా డెవలప్ అవ్వదు. సో ఎలాంటి పిల్లల్లో మనము ఈ ఆర్ఓపి స్క్రీనింగ్ చేయాలి అంటే పిల్లలు పుట్టిన 36 వీక్స్ జెస్టేషనల్ ఏజ్ కన్నా ముందరే డెలివరీ అయితే బరువు 2000 గ్రామ్స్ కన్నా తక్కువ బరువు ఉంటే అలాంటి పిల్లల్లో ఈ రెటినా చెకప్ అనేది చెయ్యాలి. నార్మల్గా 4 వారాల లోపల చెయ్యాలి. అదే పిల్లలు 28 వీక్స్ కన్నా ముందర డెలివరీ అయితే ప్లస్ బర్త్ వెయిట్ అనేది 1200 గ్రాముల కన్నా తక్కువ ఉంటే అలాంటి పిల్లల్లో మనము 2 to 3 వీక్స్ అంటే 2 నుంచి 3 వారాల లోపలే ఐ చెకప్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ రెటినా చెకప్ చేయాలి అంటే పిల్లల్లో ఈ రెటినా అనేది కంప్లీట్గా డెవలప్ అవ్వదు. 40 వారాల తర్వాతనే కంప్లీట్గా రెటినా అనేది మెచ్యూర్ అవుతుంది. ఇలా డెవలప్ అవని రెటినా ఏమవుతుందంటే కంట్లో బ్లడ్ రావడం, రెటినల్ డిటాచ్మెంట్ అవ్వడం అంటే రెటినా అనేది ఊడిపోవడం, దానివల్ల పర్మనెంట్గా చూపు అనేది పోతుంది. సో ఇది ప్రివెంట్ చేయడం కోసం మనము ఏ పిల్లలైతే 36 వారాలు ఆర్ 34 వీక్స్ నార్మల్గా 34 వీక్స్ కన్నా ప్లస్ బర్త్ వెయిట్ అనేది 2 కిలోగ్రామ్స్ కన్నా తక్కువ ఉంటే పిల్లల్లో ఈ ఐ చెకప్ అనేది 4 వారాల లోపల చేయాలి. అదే 34 to 36 వీక్స్ మధ్యలో పుట్టినటువంటి పిల్లలకి వాళ్ళకి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బ్లడ్ తక్కువ ఉండడం, ఉమ్మనీరు తాగడం, రెస్పిరేటరీ డిస్ట్రెస్, ఎన్ఐసియూలో ఎక్కువ ఆక్సిజన్ థెరపీ తీసుకోవడం, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న బేబీస్లో మనము ఆర్ఓపి స్క్రీనింగ్ చేయాలి. అది 34 to 36 వీక్స్ లోపల పిల్లలకి. నార్మల్గా 28 వారాల కన్నా ముందర పుట్టితే వాళ్ళకి 2 to 3 వీక్స్ లోపలే చేయాలి. సో ప్రతి ఒక్కరూ ఈ ఐ చెకప్ అనేది చేయిస్తారని ఆశిస్తున్నాము. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.